హాయ్ అండి, నేను మీ అను. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే వరలక్ష్మి వ్రతం చేసుకున్నారండి. మీరందరూ మీ ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకున్నారా? అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. నేనైతే ఈరోజు వరలక్ష్మి వ్రతాన్ని ఎన్ని ప్రసాదాలతో చేశానో మీకు చూపిస్తాను. మీరు కూడా చూసేయండి. మీరు ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నేనైతే ఈరోజు 9 రకాల వెరైటీస్ చేశానండి. అవన్నీ దేవుడి ప్రసాదాలు చేశాను దేవుడి కోసం. పొద్దున్న 5 గంటలకు లేచి స్టార్ట్ చేశానండి పని అంతా. కరెక్ట్గా నాకు 10:30 పట్టింది అవ్వటానికి. 10:30కి స్టార్ట్ చేశాను పూజ చేయడం. పూజ అంతా జరిగిపోయేంత వరకు మాకు 1 గంట అయింది. ఆ తర్వాత ఈ ప్రసాదాలన్నీ నైవేద్యంగా పెట్టి దేవుడికి అందరికీ పంచిపెట్టాము. ఏంటేంటి చేశానంటే నేను పరమాన్నం చేశాను, తర్వాత గారెలు చేశాను, బూరెలు చేశాను, పులిహోర చేశాను, దద్దోజనం చేశాను, తర్వాత పప్పు పొంగల్ చేశానండి, హారతి చేశాను, శనగలు చేశాను. అవన్నీ అమ్మవారికి నైవేద్యం కింద పెట్టాను. మీరు ఎలా చేసుకున్నారు? మీరు ఎన్ని వెరైటీస్ చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి. అంతేకాకుండా అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు కూడా. అన్నయ్యలందరికీ కూడా, తమ్ముళ్ళకి కూడా రాఖీ పండుగ శుభాకాంక్షలు. ఎక్కువ టైం పట్టే ప్రసాదాలు కాకుండా చాలా సింపుల్గా తక్కువ టైంలోనే అయిపోయేలాగా నేను ప్రసాదాలన్నీ చేసి పెట్టుకున్నానండి. అన్నీ కూడా దేవుడికి పెట్టాను. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు కూడా ఫాస్ట్గా చేసేసుకుంటారు. అంతేకాకుండా మా కిందింటి ఆంటీ వాళ్ళు పిలిచారు తర్వాత ఆవిడ పూజ చేసుకోవటానికి. మా పూజ అయిపోయిన తర్వాత ఏం చేసుకున్నామో ప్రసాదాలు తిన్నాము. చాలా బాగుండినాయి. అందరూ కూడా ప్రసాదం బాగుంది అని అన్నారు. నా ఫ్రెండ్స్ ఇంటికి కూడా నేను ప్రసాదాలు అవి పంపించాను. అక్కడ కింద నా ఒక ఆంటీ పిలిచి దండం పెట్టుకున్నాక మాకు తాంబూలాలు ఇచ్చారండి. మేము కూడా అందరినీ పిలిచి తాంబూలాలు అయితే ఇచ్చాము. తర్వాత అలాగా రిలాక్స్ అయ్యాము. చాలా పని ఉంటుంది. ఏదైనా పూజ ఉంది అని అంటే మాత్రం ఆ రోజంతా హడావిడిగా ఉంటుంది. చాలా పనంతా ఎక్కువైపోతుంది. పూజ అంతా అయిపోయిన తర్వాత ఆ సామాన్లన్నీ క్లీన్ చేసుకోవడానికి ఇంకా పని ఉంటుంది. ఇవన్నీ చేసుకోవాలి. పూజలు ఇవన్నీ ఎక్కువగా చేసుకునే వాళ్ళకి అనిపిస్తుంది బాబోయ్ ఎంత పని ఉందని. కానీ పూజ చేసేసరికల్లా ఆ పని అంతా మర్చిపోతాం. మనసంతా ప్రశాంతంగా అనిపిస్తుంది. పూజ చేసామనే హ్యాపీనెస్ చాలా ఉంటుంది. మీరు కూడా ఎప్పుడైనా మీ ఇంట్లో ఇలా పూజలు చేసుకునేటప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను చేసే ఈ వంటలన్నీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి నేను చేసిన 9 వెరైటీస్ ప్రసాదాలన్నీ పెట్టాను. అండ్ మా దేవుడిని కూడా చూపిస్తున్నాను చూడండి. బాగుంది కదా? నచ్చితే సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.